దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. నేను పవన్. ఆంధ్రప్రదేశ్ స్పేస్ పాలసీ 4.0 రాష్ట్రాన్ని స్పేస్ రంగంలో అగ్రస్థానంలో నిలిపేందుకు 25,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో రూపొందుతుంది. ఈ లక్ష్యం నెరవేరితే 5,000 మందికి ప్రత్యక్షంగా, 30,000 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేపాక్షి తిరుపతిలో స్పేస్ సిటీలకు ఏర్పాటుకు ఆమోదం తెలిపి 2025-35 కాలంలో వ్యూహాత్మక లక్ష్యాలను నిర్దేశించారు. గురువారం ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో ఈ పాలసీపై సమీక్ష నిర్వహించారు. విద్యా సంస్థలను భాగస్వాములుగా చేసి విద్యార్థులను స్పేస్ రంగం వైపు ఆకర్షించాలని, ప్లగ్ అండ్ ప్లే విధానంలో కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించేందుకు టెక్నికల్ కమిటీ నియమించాలని ముఖ్యమంత్రి సూచించారు. స్టార్లింక్, స్పేస్ ఎక్స్, బ్లూ ఆరిజిన్ వంటి కమ్యూనికేషన్ స్పేస్ సంస్థలను పెట్టుబడులకు ఆహ్వానించాలని, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, డిఫెన్స్, డ్రోన్ రంగాలలో టెక్నాలజీ అనుసంధానం జరగాలని తెలిపారు. 500 ఎకరాల్లో లేపాక్షి స్పేస్ సిటీ డిజైన్, డెవలప్మెంట్, R&D, ఇన్నోవేషన్, ఎకోసిస్టమ్, అప్లికేషన్ సేవలపై దృష్టి పెడుతుంది. బెంగళూరుకు సమీపంలో ఉండడం వల్ల లాజిస్టిక్గా లబ్ధి చేకూరుతుంది. తిరుపతి స్పేస్ సిటీ లాంచ్ వెహికల్ అసెంబ్లీ, శాటిలైట్, పేలోడ్ తయారీ, ఎలక్ట్రానిక్, ఏవియానిక్స్, మెకానికల్ సిస్టమ్, మ్యానుఫ్యాక్చరింగ్పై దృష్టి సారిస్తుంది. శ్రీహరికోట చెన్నైకి సమీపంలో ఉండడం వల్ల రోడ్ కనెక్టివిటీ మరో ప్లస్ పాయింట్. 1 నుంచి 2.5 కోట్లు మైక్రో, అలాగే 2.5 నుంచి 25 కోట్లు స్మాల్, అలాగే 25 నుంచి 125 కోట్లు మీడియం, అలాగే 125 నుంచి 500 కోట్లు లార్జ్, 500 కోట్లు పైన ఉన్న మెగా పెట్టుబడులను కేటగిరీలో విభజించారు. 25 నుంచి 40% పెట్టుబడి రాయితీలు మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తారు. ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్ సమక్షంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని స్పేస్ రంగం భవిష్యత్తు అవకాశాలను వివరించారు. స్టార్లింక్, స్పేస్ ఎక్స్ వంటి ప్రైవేట్ సంస్థలు సంచలనాలను సృష్టిస్తున్నాయని, ఈ రంగం భవిష్యత్తును నిర్దేశిస్తుందని తెలిపారు. గ్లోబల్ స్పేస్ ఎకనామీలో భారత్ ప్రస్తుతం 2% వాటా కలిగి ఉంది. 2033 నాటికి $44 బిలియన్ పెట్టుబడి లక్ష్యంతో ఇండియా స్పేస్ విజన్ 2047ను అనుసరిస్తుంది. చంద్రయాన్-4, వీనస్ ఆర్బిటర్, మార్స్ ల్యాండర్, హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ 2040 నాటికి చంద్రుడిపై మనిషి, శ్రీహరికోటలో 3 లాంచ్ ప్యాడ్ లక్ష్యాలు సాధించాలని దృఢ లక్ష్యాలతో ఉన్నారు. ఈ పాలసీ ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, డిఫెన్స్, డ్రోన్ రంగాల సాంకేతిక అభివృద్ధి, విద్యార్థులకు అవకాశాలు, స్టార్టప్లకు ప్రోత్సాహం కలిగించనుంది. దీని ద్వారా 35,000 ఉద్యోగాలు లభించనున్నాయి. అయితే గ్లోబల్ స్పేస్ ఎకనామీలో భారత వాటా తక్కువ ఉండటం, ప్రైవేట్ సంస్థల ఆధిపత్యం, స్థానిక సాంకేతిక సామర్థ్యం పెంచడం, తక్షణ పెట్టుబడుల ఆకర్షణలో లాజిస్టిక్ విధానపరమైన సవాళ్లు ఎదురుతున్నాయి. ఈ పాలసీ ఆంధ్రప్రదేశ్ను గ్లోబల్ స్పేస్ హబ్గా మార్చి స్వావలంబన ఆర్థిక వృద్ధిని సాధించేదు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.